కాజ్పేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ. ఏది మీరున్న పంచాలు 2004 నుండి ఇదే ముచ్చట, అంతకుముందు 1994లో ఇదే ముచ్చట. ఎన్నిసార్లు మోసం చేస్తాను. 1994 కాంగ్రెస్ ప్రభుత్వం, 94లో ఇదే ఉన్నది, తెలుగుదేశమే ఉన్నది, 90లో ఉన్నది కాంగ్రెస్. 90 నుండి మొదలు పెడితే ఇప్పుడు 2024 వరకు ఇదే కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి అడుగు ముందర పడలేదు. రాజశేఖర్ రెడ్డి కాలంలో గట్టిన ఆశ పెట్టిండు, రోషయ్య కాలంలో గట్టిన ఆశ పెట్టిండు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో గదే ఆశ పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ఆశ పెట్టి చంపుతాను. కోచ్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ వస్తే వరంగల్ డిస్టిక్ కింద ఉన్న ఓ 50,000 మందికి పరోక్షంగా ఉద్యోగం దొరుకుతుంది, ప్రత్యక్షంగా ఓ 50,000 మందికి దొరుకుతుంది, పరోక్షంగా ఒక 5-6 లక్షల మంది కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. అది పెడతలేరు. ఏ 20-30 సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నది కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీకి. ఇక ఇత్తం 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 ఆశతోటే, ఆశ పెట్టే చంపుతాను. హైదరాబాద్కు IIM ITIR పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా. ఇది మీరున్న పంచాలు అంటారు దుద్దిల శ్రీధర్ బాబు గారు. ఇక ప్రతిసారి మీకు ఒకటి దొరికింది, ఎవరు దిక్కు లేడు కాబట్టి మేమే దిక్కు కాబట్టి మేము ఎన్ని అబద్ధాలు ఆడినా ప్రజలు నమ్ముతారు, మేము ఎన్ని లంగముచ్చట్లు చెప్పినా ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి వేరే దిక్కు లేదు, వాళ్ళు ఇంకో ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటలేరు. బీజేపీ మీద ఎట్లనే వ్యతిరేకత వచ్చింది, అది మాకే వస్తుంది, ఇంకో పార్టీ లేదు. కేసీఆర్ లాంటి వాడు పార్టీ పెడితే మనము ప్రాపగండ చేయాలి, ఆ పార్టీని ఆదిలోనే తుంచేయాలి. మూడో ప్రత్యామ్నాయం అనేది దేశంలో రావద్దు, వస్తే మనమే బతకనియద్దు. ఎన్నో రకాల కేసులు పెట్టాలి, ఎంతో ఇబ్బంది పెట్టాలి, నాశనం చేయాలి. ప్రజలకు కూడా అర్థం కాదు. కేసీఆర్ బీఆర్ఎస్ అని పెడితే మన తెలంగాణ ప్రజలకే అర్థం కాలేదు దాని స్ట్రాటజీ. రానున్న రోజులలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో విస్తరించింది అనుకో, ఎవరికి మంచిది? అది మనకు మంచిది కాదా? ఇక్కడ నుంచి దేశాన్ని ఏలే నాయకుడు కూడా అది ఎవరికి గర్వం? అది దాన్ని ఆదిలోనే చంపేసింది. 23న ప్రత్యేక హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర మేనిఫెస్టో రిలీజ్. ఇంకెందుకు, ఇంకేం ఆశ పెట్టి చంపుతారు, ఇంకెన్ని హామీలు ఇస్తారు? ఇప్పటికే 420 దొంగల హామీలు ఇచ్చిండు. ఆ దొంగ హామీల్లో ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు పూర్తిగా. మళ్ళా కొత్తవి కూడా ఇస్తానులా, ఆశ పెట్టి చంపుతాను. ఇక నోరు తెరుచుకొని వచ్చే కడుపులో పడతాయి రాని నోరు తెరుచుకొని కప్ప నోరు తెరుచుకొని ఉన్నట్టు చేస్తాను మా పని. ఇంకా ఉన్నాయట హామీలు, ఇంకా మేనిఫెస్టో తయారు చేస్తానులట. ఎవరిని ముంచడానికి ఇది, ఎవరిని నమ్మించడానికి ఇది? దుద్దిల శ్రీధర్ బాబు గారు మీరే. అప్పుడు 420 హామీలకు కూడా ఆద్యుడు ఇదే దుద్దిల శ్రీధర్ బాబు గారు. అసెంబ్లీ ఎన్నికల్లో 420 దొంగ హామీలకు సృష్టికర్త దుద్దిల శ్రీధర్ బాబు గారే. ఇప్పుడు మళ్ళా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా దొంగ హామీలకు, దొంగ అబద్ధాలకు సృష్టికర్త ఈ దుద్దిల శ్రీధర్ బాబు గారే కాబోతున్నారు. మరొక మేనిఫెస్టోను రెడీ చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నానికి పూనుకున్నాడు ఆయన.